ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏలియన్స్ ఉన్నాయా? మనకింకా తెలియని అధునాతన సాంకేతికత ద్వారా వాళ్ళు భూమికి వస్తూ వెళుతుంటారా? మనలో ఒకరిగా భూమిపై జీవిస్తున్నారా? సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా గ్రహాంతర వాసులతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతోందా వంటి ఎన్నో ప్రశ్నలు చాలా కాలంగా మనకు ఎదురవుతున్నాయి. తాజాగా ఏలియన్స్ ఉన్నాయని, కానీ ఏరియా 51లో లేవని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. అసలు కుట్ర సిద్ధాంతాలకు కారణమైన ఏరియా 51 అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది, ఈ కథనంలో చూద్దాం. గ్రహాంతరవాసులు ఉన్నారా అనే ప్రశ్న దశాబ్దాలుగా మిగిలిన మానవాళి మాదిరిగానే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాను కలవరపెట్టింది. వైట్ హౌస్ లో అడుగు పెట్టగానే ఏలియన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. అయితే ఏలియన్స్ భూమితో సంబంధాలు ఉన్నాయనటానికి ఏ ఆధారాలు లేవని, ఏరియా 51లో అసలు ఏలియన్స్ పై పరిశోధనలు జరగటం లేదని ఆయనకు తెలిసింది. ఈ విషయాన్నే తాజాగా ఓ పాడ్కాస్ట్ లో ఆయన వెల్లడించారు. ఏలియన్స్ ఉన్నట్లు నమ్ముతున్నానని, అయితే ఏరియా 51లో మాత్రం అవి లేవని అందులో ఒబామా తెలిపారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఒబామా ఇన్స్టా వేదికగా స్పష్టత ఇచ్చారు. విశ్వం చాలా విశాలమైందని, అక్కడ జీవం ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని రాసుకొచ్చారు. కానీ సౌర వ్యవస్థల మధ్య దూరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఏలియన్స్ మనల్ని సందర్శించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. తన అధ్యక్ష పదవిలో గ్రహాంతరవాసులు మనతో సంబంధాలు పెట్టుకున్నారని అనేందుకు ఏ ఆధారాలు కనిపించలేదని తెలిపారు. గ్రహాంతరవాసులు ఉన్నారన్న కుట్ర సిద్ధాంతాలను ఎక్కువ మంది అమెరికన్లు బలంగా నమ్ముతుంటారు. ఇందుకు మెన్ ఇన్ బ్లాక్ వంటి హాలీవుడ్ సినిమాలు, సైన్స్ ఫిక్షన్ నవలలు కారణం కావచ్చు. కూలిన గ్రహాంతర అంతరిక్ష నౌకను ఏరియా 51లో దాచిపెట్టారని, కొందరు ఏలియన్స్ ను బందీలుగా పట్టుకుని పరిశోధనలు జరుపుతున్నారని విశ్వసిస్తారు.